హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సరియల్ సారిక. నన్ను చూస్తే అర్థమైపోతుందొచ్చు, ఇది బోనల్ వ్లాగ్ అనమాట. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎవ్రీ ఇయర్ బోనము మేము గుడిశాలో చేస్తామన్నమాట. చాలా పెద్దగా జాతర జరుగుతుంది అక్కడ పోచమ్మ బోనం ఇంకా ఎల్లమ్మ బోనం రెండు చేస్తాం. సో ఆ జాతరకి లాస్ట్ టైం నేను రాలేదు, 21 days ఉండే గ్రియా, సో అందుకని అవ్వలేదు. ఈసారి గ్రియా కొంచెం పెద్దగా అయింది, ఇంకా బోనం చేయడానికి ఇంకా హుజరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాం. మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది అనేసి ఇంకా ఫాస్ట్గా బోనం రెడీ చేసుకొని, దాని తర్వాత దాన్ని బొట్లు అవన్నీ పెట్టుకొని, దాని తర్వాత తాంబూలం అంతా రెడీ చేసుకునేసరికి లేట్ అయిపోయింది. నేను వీడియో అసలు షూట్ చేయలేదు. నా ఛానల్లో చాలా ఉన్నాయన్నమాట, బోనం ఎట్లా చేయాలి, ఏమేం చేస్తాము, ఎట్లా చేస్తామని. సో వెనక మా అక్క, మా పెద్దమ్మ, మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ పోచమ్మ బోనాలు అనమాట. ఫస్ట్ డే పోచమ్మ బోనాలు అయితే, అండ్ దెన్ నెక్స్ట్ డే ఎల్లమ్మ బోనాలు అయితే. పోచమ్మ బోనాలు ఇంటికి కొంచెం దగ్గర ఉంటుంది అనమాట, కానీ ఎల్లమ్మ బోనాలకి నెక్స్ట్ డే వెళ్తాం కదా, అక్కడ చాలా తిరిగి వెళ్ళాలన్నమాట. అది ఫుల్ రష్ ఉంటుంది అప్పుడు. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఆ రోజు వర్షం పడుతుంది. ఎల్లమ్మ బోనాలు ఆ టైంకి ఆ డే ఖచ్చితంగా వర్షం పడుతుంది అనమాట. సో ఇట్లా వెళ్ళే దారిలో ఆగుతూ అందరూ కలిసి ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అప్పుడు బోనాలు ఇవ్వడానికి వెళ్తాం అన్నమాట. ఇట్లా చుట్టూ తిరిగి తర్వాత అమ్మవారికి ఎదురుగా గుడికి ముందర, అంటే గుడికి అమ్మవారికి ఆపోజిట్గా బోనాలు చెల్లిస్తామన్నమాట. ఉంచడానికి కూడా చాలా రష్ ఉంటుంది. మనమే చూసుకొని ఊరంతా ఒక్కసారి వస్తే స్పేస్ ఉండదు కదా. నేను ఏదో బోనం ఎత్తుకొని గ్రీన్ ఎత్తుకొని ఒక ఫోటో దిగుదాము ఎత్తుకొని ఫోటో గ్రియా అసలు దగ్గర నుంచి వెళ్ళట్లేదు అనమాట. నాకు అతుక్కుపోయింది, కానీ నాకు అస్సలు వెయిట్ అనిపించలేదు గ్రియా. సో ఇంటి వరకు నేను గ్రీన్ ఎత్తుకునే నడిచా. అప్పుడప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేసినా కానీ అది పోలేదన్నమాట. బక్కయ్య అని మా తాత అనమాట, చాలా పాపులర్. ఆయన 7 బోనాలు ఎత్తుకొని డ్యాన్స్ వేస్తే ఊరు వచ్చి చూసేదనమాట. అంత పాపులర్, ఫుల్ డ్యాన్స్ చేస్తుండే ఆయన, ఎగురుతుండే అనమాట. సో అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. ఆయన ఇప్పుడు లేరు, ఆయన కీర్తిశేషులు. చుట్టుపక్కల ఊర్లలో పేరు చెప్తే గుర్తుపడతారనమాట, అంత పాపులర్ ఆయన. జస్ట్ వెమ్లవాడలో కూడా మీరు ఎక్కడన్నా వెళ్ళి అడిగితే కూడా అవును మాకు తెలుసు అంటారు, అంత పాపులర్ అనమాట ఆయన.
నెక్స్ట్ డే ఫుల్ రష్ ఉండే అనమాట. ఇంకా ఎల్లమ్మ బోనాలు కదా, కొంచెం ఈసారి వర్షం పడలేదు కానీ చిన్నగా వాన మబ్బు వచ్చింది కానీ వర్షం పడలేదు ఈసారి ఎందుకో. నెక్స్ట్ డే పడింది మళ్ళీ ఫుల్గా. అమ్మవారికి సారే పెట్టడానికి వచ్చామన్నమాట నెక్స్ట్ డే. ఇది అప్పుడు తీసుకున్నది. జాతర చాలా పెద్దగా చేస్తారనమాట. గేమ్స్ అవన్నీ ఉంటాయి, గేమ్స్, స్వీట్ షాప్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఎందుకు అట్లా చేస్తానా పిచ్చి చూడు అంటుంది అందరు పాలే ఇప్పుడు గ్రియా గ్రియా అయ్యో దర్శనమారా.